హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఎల్లుండి 21వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారు 33 ఏళ్ల క్రితం నటించి అతిపెద్ద హిట్గా బ్రహ్మాండమైన రెవెన్యూ కాసుల వర్షం కురిపించిన ముఠా మేస్త్రి సినిమా మళ్ళీ 4Kలో రిలీజ్కి సిద్ధమవుతున్న సందర్భం ఇది. ముఠా మేస్త్రి రిలీజ్ అయినప్పుడు 93 జనవరి 17న సినిమా రిలీజ్ అయింది. అసలు అంటే సంక్రాంతి మూడు చిరంజీవి గారు అప్పటికే అంటే వరుస హిట్లతో మోతెక్కిపోతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ అంతా ఊరు వాడ మెగాస్టార్ చిరంజీవి గారి పేరుతో. ఆయన డాన్సులు, ఆయన సినిమాల్లో పాటలు, ఆ డైలాగులు, అసలు ఆ సినిమాల్లో యాక్ట్ చేసిన నటీనటులు కూడా అసలు సూపర్ స్టార్డంలోకి వెళ్ళిపోయారు. ఎలాంటి సినిమాలు అవన్నీ కూడా, ఓ పక్కనేమో గ్యాంగ్ లీడరు, తర్వాత రౌడీ అల్లుడు, తర్వాత ఘరానమొగుడు, తర్వాత మళ్ళీ ఆపద్బాంధవుడికి ఇమీడియట్గా వచ్చిన సినిమావే ముఠా మేస్త్రి. అంటే వరుసగా 3 మాస్ యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాతో వచ్చిన ఆ సినిమాల తర్వాత ఆపద్బాంధవుడు లాంటి అసలు గుండెను కరిగించే ఒక అద్భుతమైన సినిమా ఈ రోజున చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్కి అదొక పెద్ద డిక్షనరీగా నిలబడ్డ సినిమా. అభిమానులు ఈ రోజున యంగర్ జనరేషను ఆ చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్కి ఆపద్బాంధవుల్లో ఈ రోజున ఎంతమంది అభిమానులు ఉన్నారో ఈ జంజీలో కూడా ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ సినిమా గురించి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే, ఆయన పెర్ఫార్మెన్స్ బేసిక్గా హాస్పిటల్లో కానీ లేకపోతే ఆ అద్దం ముందు నిలబడి చేసిన పెర్ఫార్మెన్స్ అవన్నీ కూడా ఈ రోజున అందరూ కూడా ఎంతో మెచ్చుకుంటున్నారు. దాని తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ అయిన సినిమా ముఠా మేస్త్రి. ఏం చేయాలి సినిమా, ఎలాంటి కథ చేయాలి నెక్స్ట్, ఎందుకంటే అవతల డి శివప్రసాద్ రెడ్డి గారు అండ్ యువతల శేఖర్ బాబు గారు ఇద్దరికీ చెయ్యాలి. కాబట్టి ఇద్దరికి వేరువేరుగా చేయడానికి అవకాశం లేని సందర్భంలో ఇద్దరిని, శివప్రసాద్ రెడ్డి గారిని అండ్ శేఖర్ బాబు గారిని ఇద్దరిని కలిపి కామాక్షి దేవి కమల్ కంబైన్స్ అనే బ్యానర్ని, వాళ్ళిద్దరు బ్యానర్స్ ఉన్నాయి అందులో, ఆ బ్యానర్ మీద చిరంజీవి గారు సినిమా చేయడానికి కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో చేయడానికి నిశ్చయించుకున్నారు. ఎందుకంటే గ్యాంగ్ లీడర్కి బాపిరెడ్డి గారు, రౌడీ అల్లుడికి రాఘవేంద్రరావు గారు అండ్ గర్రనమ్మగుడికి మళ్ళీ రాఘవేంద్రరావు గారు, ఆపద్బాంధవుడికి కె విశ్వనాథ్ గారు. కాబట్టి నెక్స్ట్ పిక్చర్కి ఒక డిఫరెంట్ మళ్ళీ ఇంకో డైరెక్టర్తో చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయనకి వరుసగా కోదండరామరెడ్డి గారు మెగాస్టార్ గారి కాంబినేషన్లో ఎన్ని సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయో మనకు తెలుసును. కాబట్టి ఆ కాంబినేషన్ని మళ్ళీ రిపీట్ చేయాలనుకున్న సందర్భంలో కథ ఏంటి అని చర్చ వచ్చినప్పుడు క్రాంతి కుమార్ గారు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారు భూపతి రాజా అనే యంగ్ రైటర్ని చిరంజీవి గారికి పరిచయం చేశారు. ఈ భూపతి రాజా గారు ఎవరు? బాలమురుగన్ గారు అని, ఆయన తమిళ్లో ఒక లెజెండరీ రైటర్, మన ఆత్రేయ గారి లాగా కథలు రాయడంలో కానీ ఆ యాంగిల్లో ఆయన చాలా బాగా పేరు మోసిన రచయిత తమిళ ఇండస్ట్రీలో. వాళ్ళ అబ్బాయి ఈయన భూపతి రాజా గారు. తర్వాత అన్నయ్య, అందరివాడు, మాస్టరు, ఎన్నో సినిమాలు చిరంజీవి గారికి సూపర్ హిట్స్, డాడీ, ఇవన్నీ చాలా సినిమాలు తర్వాత రోజుల్లో రాయడం జరిగింది. ఈ సినిమా ప్రారంభం భూపతి రాజా గారికి. ఏ కథ చెప్పాలి, ఎలాంటి కథ చెప్పాలి, బాగా చెప్తున్నాడు కథలు, మీరు ఒకసారి వినాలి అని చెప్పి క్రాంతి గారు పరిచయం చేసిన మీదట వేలాచేరి అనే ప్రాంతంలో ఉన్న హనీ హౌస్లో మొట్టమొదట చిరంజీవి గారికి ఈ కథ చెప్పడం జరిగింది భూపతి రాజా. ఈ కథకి భూపతి రాజాకి బేస్ ఏంటంటే, మదురైలో ఆ రోజుల్లో దైవ సహాయం అనే ఒక ఆయన ఇలాంటి మార్కెట్ యార్డ్లో, అంటే కూరగాయల మార్కెట్ యార్డ్లో కొన్ని షాపులు ఆయనకి ఉండడం, ఆయన చాలా మానవతావాదంతో అందరినీ ఆత్మీయంగా అందరి కోసం నిలబడే క్యారెక్టర్ అనమాట. ఆయన పేరు దైవ సహాయం అన్నట్టుగానే ఆయన ఒరిజినల్ సెల్ఫ్, ఆయన నేచర్ కూడా అలాంటిది. దానివల్ల ఆయనకు వెనకాతలు ఎంతో అందరూ కూడా ఆయన గురించి ప్రాణాలైనా అర్పించడానికి రెడీగా ఉన్న ఒక గొప్ప క్యారెక్టర్ దైవ సహాయం అనే ఆ వ్యక్తిది మదురైలో ఆ రోజుల్లో. అటువంటి క్యారెక్టర్ను చూసి ఈయన చేస్తున్న సమాజ సేవ, మనుషుల కోసం నిలబడే విధానం, ఇవన్నీ చూసి ఆ రోజున తమిళనాడు 3rd చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు
కామరాజ్ నాడార్ గారు ఈ దైవ సహాయం అన్న ఆయన్ని రాజకీయాల్లోకి రావాలని, ఏ రకంగానైనా తీసుకురావాలని చాలా ప్రోద్బలం చేసి, చాలా ప్రేరేపించి రాజకీయాల్లోకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఆయనకి రాజకీయాల్లో ఉండే ఈ కుల ఉక్యాలు, కుతంత్రాలు, దుర్మార్గాలు, పన్నాగాలు ఇవన్నీ ఆయనకి అసలు జీర్ణం కాక, తట్టుకోలేక నాకొద్దు బాబు నీ రాజకీయాలు, నీ గొడవ నాకొద్దు అని చెప్పి మళ్ళీ ఆయన బ్యాక్ టు హీజ్ మార్కెట్ యార్డ్ వెళ్ళిపోయిన ఒక గొప్ప క్యారెక్టర్ గురించి బాలమురుగన్ గారు తన కొడుకు భూపతి రాజా గారికి పదే పదే చెప్పడంతో ఆ క్యారెక్టర్ బేస్ మీద కథ రాయాలి అనే ఉద్దేశంతో ఆ కంటెంట్ని చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సినిమాలు ఏంటి? గ్యాంగ్ లీడరు, రౌడీయాలుడు, గరణముగుడు, ఆపద్ బాంధవుడు. ఇప్పుడు ఈ కంటెంట్ కొత్తగా లేదు. అదే కొత్తదనాన్ని చిరంజీవి గారు కూడా ఆ రోజున ఫీల్ అయ్యి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. దాన్ని అంటే ఇందులో భూపతి రాజా గారు నాతో గతంలో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, ఇది చిరంజీవి గారి ఒరిజినల్ క్యారెక్టర్ అండి. ఎందుకంటే అంతమందికి హెల్ప్ చేయడం, దానికి రాజకీయాలు అక్కర్లేదు. ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చినా ఆయన ఎక్కువ రోజులు ఎమడలేరని భూపతి రాజా నాకు అప్పుడే చెప్పారు, ఎప్పుడు రాజకీయాల్లోకి ఆయన రాకముందే. సో ఏదైతే భూపతి రాజా ఒక రచయితగా కవయ క్రాంత దర్శన అంటారు, కవి ఒక్కడే భవిష్యత్తును చూడగలడంట. సో అలాగ ఆయన ముందే చెప్పాడు నాకు. ఆ విధంగానే ఆయన రాజకీయాల్లోని ఆయనకి సరిపడలేదు, ఆయన మనస్తత్వానికి, తత్వానికి, ఆయన వ్యక్తిత్వానికి. ఎందుకంటే ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ మ్యాన్. ఆయన అందరికీ హెల్ప్ చేసే ఒక ట్రాన్స్పరెంట్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఆయన అందులో ఉండకుండా, అంతకన్నా అందులో ఉన్న వాళ్ళకన్నా కూడా ఆయన బయట ఉన్నప్పటికీ కూడా ఈ సమాజ సేవ, లేకపోతే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కానీ, ఆర్థిక సహాయాలు అందించడం కానీ, ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా హీ డస్ నాట్ నీడ్ ఎన్ ఆఫీస్ అన్నది ఆయన ప్రూవ్ చేశారు ఆయన కెరీర్లో, ఆయన జీవితంలో. అదే క్యారెక్టరు ఇదండి అని భూపతి రాజా గారు ఇప్పుడు నాకు తర్వాత చాలా సందర్భాల్లో నాతో చెప్పడం జరిగింది. ఇందులో కూడా అంతే, ముఠామేస్త్రి అన్న ఒక క్యారెక్టర్ టైటిల్ పెట్టినప్పుడు కూడా చిన్న అంటే సినిమా ఇండస్ట్రీ వరకు కూడా దాసనారాయణ మేస్త్రి అని అనడం అలవాటు సినిమా పరిశ్రమలో. ముఠా మేస్త్రి అని పెట్టగానే కొంతమంది దాన్ని ఏమంటారంటే నొసలు ఎత్తారు, ఒక్కొక్కరు కనుబొమ్మలు ఎత్తారు, ఏంటి ఇది ముఠా మేస్త్రి అని పెట్టడం ఏంటని. కాకపోతే ఏంటంటే ఆ రోజున ఎవరు కూడా దాన్ని అడ్డుకోలేదు, అభ్యంతరం చెప్పలేదు. దాన్ని ఆ విధంగా ముఠా మేస్త్రి అని టైటిల్ ఫైనల్గా కన్ఫర్మ్ అయిపోయింది. అందులో క్యారెక్టర్ మనకు అందరికీ తెలిసిందే, మార్కెట్ యార్డ్లో తను కూడా ఉండడం ఆ క్యారెక్టరు, దాని ద్వారా అందరి కోసం నిలబడడం, ఇవన్నీ సరే. ఇంకా ఒక మాస్ ఎంటర్టైనర్, మాస్ డైనమైట్ మెగాస్టార్ చిరంజీవి కాబట్టి పాటలన్నీ ఈ పేటకు నేనే మేస్త్రి పాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని కొట్టే పాటే రాలేదు. ఆ డ్యాన్స్ మూమెంట్లు కూడా ఎవరు ఎప్పుడు రిపీట్ చేయలేకపోయారు. మన వీణపాటలాగా, ఇంద్రలో వీణపాటలాగా ఆయన ఎప్పటికప్పుడు తనే అధిగమించుకుంటూ, తనే క్రాస్ చేసుకుంటూ, తన తాలూకు మోడల్స్ని తనే అప్డేట్ చేసుకుంటూ వచ్చిన హీరో కాబట్టి ఆ రోజు కాదు ఈ రోజు కాదు ఏ రోజైనా మెగాస్టార్ చిరంజీవి అనే ఒక సమున్నత స్థానాన్ని ఆయన ఒడిసి పట్టుకుని అలా నిలబెట్టి చేయలేకపోయారు. అవి అనితర సాధ్యమైన బిట్లు ఆయన బాడీ లాంగ్వేజీ, ఆయన తాలూకు మూమెంట్ లాంగ్వేజీ, ఇవన్నీ కలిపి ఆ పాట అసలు ఎక్కడికో వెళ్ళింది. రాజు కోటి మాత్రం ఆ పాట చేయడానికి వాళ్ళు ప్రాణాలు ధారబోసారు. వాళ్ళు భయపడిపోయేవారు అనమాట. రాజు కోటి ఈ సాంగ్, ఏ సాంగ్ చేయాలి, ఏ ట్యూన్ చేయాలి, చిరంజీవి గారికి ఏ ట్యూన్ చేస్తే, ఏ బీట్ వేస్తే సరిపోతుంది, అన్నీ ఆయన మామూలుగా ఉండదు అని వణికిపోయారు రాజుకోటి. ఈ పాట చేసే ముందు నాకు బాగా గుర్తున్నది ఆ సందర్భం. అయితే మొత్తానికి వాళ్ళ తాలూకా కృషి, దీక్ష, జ్వరం వచ్చేసి వాళ్ళు ఆ జ్వరంలో చేశారు ఈ పాట. ఆ పాట జ్వరంలో చేసిన పాట బయటకు వచ్చిన తర్వాత అందరికీ ఫేవర్ తెప్పించింది ఆ పాట. అభిమానులకే కాదు, మామూలు సామాన్య సగటు ప్రేక్షకులు కూడా పిచ్చెక్కిపోయారు ఆ పాట చూసి. తర్వాత వచ్చిన అంజనీ పుత్రుడా, వీరాధి వీరుడా సాంగ్ కానీ ఒక బిట్ అని కాదు, సినిమా మొత్తం మీద బ్రహ్మాండమైన పాటలు. పరుచూరి బ్రదర్స్ అప్పుడే దీనికి గరణముగుడికి వాళ్ళే అండ్ గ్యాంగ్ లీడర్కి వాళ్ళే, అవన్నీ చాలా పెద్ద హిట్లు. మళ్ళీ వాళ్ళే ఈ సినిమాకి డైలాగులు రాయడంతో వాళ్ళు చిరంజీవి గారిని ఏ రకమైన డైలాగులతో రిసీవ్ చేసుకుంటారనే దాని మీద వాళ్ళు ఒక థీసిస్ సబ్మిట్ చేయగలిగేంత అనుభవం వాళ్ళకు ఉన్నది, పెనిట్రేషన్ ఉన్నది దాంట్లో. కాబట్టి ప్రతి డైలాగు అద్భుతంగా రాశారు. అయితే ఇందులోని
పాటలు, ఫైట్లు, సీక్వెన్స్‌లు ఇవన్నీ ఒక ఎత్తైతే, దైవ సహాయం క్యారెక్టర్ లాగే ఇందులో ఆ క్యారెక్టర్ ముఠామేస్త్రి క్యారెక్టర్ కూడా మంత్రి స్థాయి వరకు వెళ్ళి కూడా, నేను ఇవన్నీ మనకు అక్కర్లేదు, మానవతావాదంతో నలుగురికి హెల్ప్ చేయడానికి రాజకీయ అధికారం అన్నది అవసరం లేదు అని త్రికరణ శుద్ధిగా, చిత్తశుద్ధితో నమ్మి మళ్ళీ క్యారెక్టర్ బ్యాకౌట్ అయిపోయిన ఈ యాంగిల్ ఏదైతే ఉందో, అది చిరంజీవి గారి తాలూకు ఒరిజినల్ మనస్తత్వం. ఆయన సహాయం చేయడానికి అధికారం అక్కర్లేదని ప్రూవ్ చేసుకుని, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, కరోనాలోనే అంతమందికి నిత్యావసర వస్తువులు అందించడం కానీ, లేకపోతే కరోనా టైంలో ఆక్సిజన్ వ్యాన్స్, ఇవన్నీ తన సొంత ఖర్చులతో, ఏ ప్రభుత్వం ఇచ్చిన నిధులు, విరాళాలు కావు. ఇవన్నీ ఆయన సొంత ఖర్చులతో, అంటే కరోనా నిత్యావసర వస్తువులు అందించడం, ఆయన నిలబడ్డారు కాబట్టి రామోజీరావు లాంటి పెద్దవాళ్ళు కూడా దిగి, చిరంజీవి నువ్వు ఉన్నావు కాబట్టి నేను వస్తున్నాను అని ఒక ప్లాట్ఫామ్ని మెగాస్టార్ చిరంజీవి గారు వేయగలిగారు. అండ్ సరే, ఇంకా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ఆయన సొంత ఖర్చులు, అండ్ కరోనా టైంలో తిరిగిన ఆక్సిజన్ వ్యాన్లు ఆయన సొంత ఖర్చులు, ఆయన కష్టపడి సంపాదించుకున్న డబ్బు నుంచి ఆయన విరాళంగా భూరి విరాళాలు ఇచ్చి వాటిని తిప్పి ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ప్రజల ప్రాణాలు నిలబడడానికి మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ఆ ప్రాథమికమైన కృషి ఆఖరి వరకు, చివరి దశ వరకు కూడా అందరికీ ఆ టైంలో ప్రాణాలు పోసింది. ఇదే క్యారెక్టర్ ముఠామేస్త్రి సినిమాలో క్యారెక్టర్. అండ్ ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సిన కథపరంగా ఇది మాస్ ఫిల్ము, పాటలు, ఇద్దరు హీరోయిన్లు ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ, మీనా రోజా యంగ్ హీరోయిన్స్ ఆయనతో చేయడం, అండ్ రాజు కోటి బ్రహ్మాండమైన పాటలు ఇచ్చారు. అండ్ ఎస్ గోపాల్ రెడ్డి గారు కెమెరామ్యాన్గా చిరంజీవి గారితో కాంబినేషన్ ఫస్ట్ టైము. భూపతి రాజా గారు అప్పుడే తమిళ్లో ఒక సినిమా డైరెక్ట్ చేసిన, చిరంజీవి గారితో కంబైన్ అవ్వడం అన్నది ముఠామేస్త్రితోనే ఫస్ట్ టైము. పరచూరు బ్రదర్స్కి ఓకే, వాళ్ళు ఆస్థాన కవులుగా మారిపోయారు ఆ టైంలో. కాబట్టి వాళ్ళు ఇవన్నీ ఉండగా దీంట్లో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ని ఈ సినిమా కథలో చెప్పడం అన్నదే ఈ సినిమాకి హైలైట్. అంటే ఒక హిందువు ఒక ముస్లింని ఒక నమాజ్ టైమింగ్ బేస్తో కోర్టులో కేసుని ప్రూవ్ చేయడం, ఒక ముస్లింని కాపాడడం, ఒక హిందువై ఒక ముస్లింని కాపాడడం, ఇవన్నీ కూడా ఇది చాలా అద్భుతమైన, అంటే మనం ఊహించలేము అలాంటి సన్నివేశాన్ని భూపతి రాజా క్రియేట్ చేయడం. దానికి అంత అద్భుతంగా స్క్రీన్ ప్లే కానీ, డైలాగులు కానీ, స్క్రీన్ ప్లే డైలాగ్స్ పరుచూరు బ్రదర్స్ అనే స్క్రీన్ మీద వేశారు. బట్ భూపతి రాజా అందించిన స్క్రీన్ ప్లే బేస్ మీద కొన్ని మార్పులు చేర్పులు వాళ్ళు కూడా చేయడం జరిగింది. మొత్తానికి ఏదైనా ముఠామేస్త్రి అనే సినిమా థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత నిజంగా దేనికదే ఎంటర్టైన్మెంటు అండ్ సోషల్ కాన్షియస్నెస్ కావాల్సినంత కంటెంటు అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కంటెంటు, ఇవన్నీ చాలా మనం తర్వాత ఇంద్ర సినిమాలో మళ్ళీ చూసాం. అది చిరంజీవి గారు వెళ్ళిపోతున్నప్పుడు తప్పు నా వైపు ఉన్నది కాబట్టి తలంచుకెళ్తున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని డైలాగు. తర్వాత వాళ్ళే ముస్లిమ్సే వచ్చి కత్తులు అక్కడ పడేసి వాళ్ళు మోకరిల్లడం, ఈ సీన్కి బేస్ ముఠామేస్త్రిలో సీన్, దాని బేస్ మీద అంత అద్భుతమైన సీన్స్ మళ్ళీ ఇందులో రావడం జరిగింది. కాబట్టి ముఠామేస్త్రి అనేది ఒక కథపరంగా కానివ్వండి, నేషనల్ ఇంటిగ్రేషన్ స్పిరిట్ కానివ్వండి, సోషల్ కాన్షియస్నెస్ కానివ్వండి, హ్యుమానిటేరియన్ అవుట్లుక్లో కానివ్వండి, ఒక లీడర్షిప్ క్వాలిటీలో కానివ్వండి, ఏ రకంగా తీసుకున్నా సరే ముఠామేస్త్రి అనేది ఒక అద్భుతమైన కథాంశంతో కూడిన సినిమా. దానికి చిరంజీవి గారు ఎంటర్టైన్మెంట్ అసలు ఎలాగుంటుంది, అసలు థియేటర్లో అసలు ఎవరు కూర్చోలేదు ముఠామేస్త్రి ఆ పాటకు కానీ, తర్వాత ఎంటర్టైన్మెంట్ సీన్స్కి కానీ చాలా ఫెంటాస్టిక్ ఫిల్మ్ అనమాట. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఠామేస్త్రి సినిమా గురించి మొట్టమొదటి వచ్చిన సినిమాల రేంజ్లోనే ఇది కూడా ఆడడం, ట్రేడ్ చాలా హ్యాపీ, ఆడియన్స్ హ్యాపీ, అభిమానులు హ్యాపీ. ఇప్పుడు మళ్ళీ 4Kలో రిలీజ్ అవుతున్నదంటే ఇది మళ్ళీ మరో ఒక పండగ మెగా ఫ్యాన్స్కి కానీ, జనరల్ ఆడియన్స్కి కానీ. అప్పుడు ఆ రోజు చూడని యంగర్ కిడ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో దే కెన్ నౌ సీ ఇన్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాల్డ్ 4K. ఇప్పుడు చూసి ఆనందించవచ్చు. పాటలకు పాటలు, డాన్స్లకు డాన్స్లు, సీన్లకు సీన్లు, యాక్షన్కి యాక్షన్, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, ఆల్ రౌండ్. నేను రాజకీయాల్లో స్టోరీ మారిపోద్దండి బాబు. ముఠామేస్త్రి ఈ బొమ్మ పొరసాడు పెడతాడు. చిరంజీవి గారిని 360 degreesలో చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.